హాయ్, వెల్కమ్ టు హిట్ టీవీ పొలిటికల్ ఫోకస్. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే అసెంబ్లీ సెగ్మెంట్ పేరు అనపర్తి. నమస్తే, నేను వీర్ రెహమాన్. వెల్కమ్ టు హిట్ టీవీ స్పెషల్ ఫోకస్. అతను ఒక సాధారణ వైద్యుడు. అతను చేతి వైద్యం అంటే ఆ నియోజకవర్గ ప్రజలకు ఎంతో నమ్మకం. అక్కడ ప్రజలు అతన్ని ఓ ముక్కలో చెప్పాలంటే వైద్యుడిగా కాదు, దైవంగా భావిస్తారు. అతనంటే అంతటి నమ్మకం. ప్రతి పేదవాడికి ఆయన తక్కువ ఖర్చులో నాణ్యమైన వైద్యం అందించడంలో ఆయనే దిట్ట. అందుకే అక్కడ పేదవాడికి కాస్త సుస్థి చేస్తే ఆ వైద్యుడు తలుపు తడతారు, పోయిన ఆరోగ్యాన్ని తక్కువ ఖర్చుతో తిరిగి పొందుతారు. దీంతోటే ఆ నియోజకవర్గ ప్రజలు అతనిపై అపారమైన నమ్మకాన్ని పెంచుకున్నారు. ఆ నమ్మకం కాస్త ఓట్ల రూపంలో కురిపించి అతన్ని ఎమ్మెల్యే చేశారు. ఈ పాటికి మీకు అతను ఎవరో మీకు అర్థమై ఉంటుంది. అతను ఎవరో కాదు, అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి. మరి అంత గౌరవ మర్యాదలు వైద్య రంగంలో పొందినటువంటి ఆ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రజల విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది, ప్రజల ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక వైద్యుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి ఆయన ఈ రోజున ఒక రాజకీయవేత్తగా, స్థానిక శాసనసభ్యులుగా అనేక సవాళ్లను, సమస్యలను, ప్రజా ఆరోపణలను, ప్రజా ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. అవేమిటో మీరే చూడండి. అనపర్తి శాసనసభ నియోజకవర్గం మొదటి నుంచి జనరల్. ఇక్కడ ఈ సెగ్మెంట్ ఏర్పడినప్పటి నుంచి 14 సార్వత్రిక ఎన్నికలు జరగగా రెడ్డి సామాజిక వర్గానికే ఇక్కడి ప్రజలు జై కొట్టారు. అటు తూర్పు గోదావరి జిల్లా, ఇటు కాకినాడ జిల్లాలో ఉన్న ఈ అసెంబ్లీ సెగ్మెంట్ రాజమండ్రి లోక్సభ స్థానం పరిధిలో ఉంది. ఈ నియోజకవర్గంలో 4 మండలాలు ఉన్నాయి. అవి పెదపూడి, బిక్కవోలు, రంగంపేట, అనపర్తి. ఇక్కడ 2,13,472 మంది ఓటర్లు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తేతలి రామారెడ్డికి 61,194 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి మూలారెడ్డి నల్లిమిల్లికి 32,466 ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి శేషారెడ్డి నల్లిమిల్లి 70,623 ఓట్లతో గెలుపొందారు. అటు టీడీపీ, ఇటు ప్రజారాజ్యం అభ్యర్థులకు చెరిసగం ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి రామకృష్ణారెడ్డి నల్లిమిల్లికి 83,398 ఓట్లు రాగా, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి డాక్టర్ సూర్యనారాయణ రెడ్డికి 82,000 ఓట్లు వచ్చాయి. 2019 శాసనసభ ఎన్నికల్లో వైసీపీ వైపు మొగ్గు చూపారు అక్కడి ప్రజలు. వైఎస్ఆర్సీపీ డాక్టర్ సూర్యనారాయణ రెడ్డికి 111,771 ఓట్లతో గెలిపించి ఆయన అసెంబ్లీకి పంపారు. 2014లో ఎగిరిన టీడీపీ జెండా 2019 పరాజయం పాలైంది. టీడీపీ అభ్యర్థి రామకృష్ణారెడ్డి నల్లిమిల్లికి 56,564 ఓట్లు వచ్చాయి. జనసేన పార్టీ నుంచి పోటీ చేసిన రేలంగి నాగేశ్వరరావుకి కూడా 12,842 ఓట్లు వచ్చాయి. రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువు. ఇక్కడ ఏ పార్టీ అధికారంలో ఉంటే రాష్ట్రంలో కూడా అదే పార్టీ అధికారంలో ఉంటుందనేది చాలా మందిలో ఉండే భావన. ఇక్కడ ఏమి జరిగినా పెద్ద వైరల్ అవుతోంది. 1983లో తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత దివంగత నల్లమిల్లి మూలారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. నాటి నుంచి 4 సార్లు ఆయన వరుసగా విజయం సాధించారు. 2004లో ఓటమి పాలయ్యారు. నాడు కాంగ్రెస్ నాయకుడు తెతలి రామారెడ్డి విజయం సాధించారు. 2009లో అదే పార్టీ నుంచి ఆదిత్య శేషరెడ్డి విజయం సాధించారు. 2014లో నల్లమిల్లి రామారెడ్డి విజయం సాధించారు. 2019లో సత్తి సూర్య నారాయణ రెడ్డి విజయం సాధించారు. తాజాగా టీడీపీ పక్షం నుంచి నల్లమిల్లి ప్రజా పోరాటాలు చేస్తుండగా, వైసీపీ నుంచి శాసనసభ్యునిగా ఉన్న సూర్యనారాయణ రెడ్డి గెలుపుపై ధీమాగా ఉన్నారు. రైతులు ఎంతో కష్టాల్లో ఉన్నారు. వైఎస్ఆర్ పరిపాలన వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఏ పంతు రోడ్డుని కూడా బాగు చేసి రైతులకి ఒక మేలు చేద్దామనే ఉద్దేశం ఈ వైఎస్ఆర్ పరిపాలనలో ఏ రోడ్డు కూడా చేయలేదు. ఈరోజు సామంతరాజుల పాలనలో అనపర్తి నియోజకవర్గం జరుగుతుందంటే దాన్ని బట్టి అనపర్తి నియోజకవర్గం ప్రజలకు అంతకుముందే అనుకున్నారు, ఈయన గారికి ఎమ్మెల్యేగా అవుతే సామంతరాజులు పాలిస్తారు, లేకపోతే కుటుంబ సభ్యులు పాలిస్తారు, భార్య గారు పాలిస్తారని చెప్పి అది ఈవేళ ప్రజలు అక్షరాల కళ్ళతో చూసే విధంగా ఎమ్మెల్యే గారు చేస్తున్నారని ప్రజలు, అనపర్తి ప్రజలు కూడా చెప్పుకుంటున్నారు.
అందరికీ నమస్కారం అండి. నా పేరు నారాయణరావు. అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం పుట్టకొండ కుమారపురం గ్రామాల ఎంపీటీసీని. మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం సంక్షేమం పేరుతో పూర్తిగా అభివృద్ధిని అనేది పక్కన పెట్టడం జరిగింది. మరి గత ప్రభుత్వ అధికారంలో ఉండగా మా మండలంలోని 90% రోడ్లు అనేది పూర్తిగా కంప్లీట్ చేయడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం వచ్చి 4.5 సంవత్సరాలు, సుమారుగా 5 సంవత్సరాలు గడుతున్నా కానీ ఇప్పుడు వరకు ఆ 10% రోడ్లను నిర్మించడంలో పూర్తిగా విఫలమైంది. ముఖ్యంగా పెదపూడి మండలం హెడ్ క్వార్టర్ అయిన పెదపూడి మండలంలో ఒక ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మెయిన్ రోడ్డుకి 500 మీటర్ల రోడ్డుని ఇవాళ వరకు కూడా నిర్మించలేదంటే చాలా హాస్యాస్పదం. అలాగే నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుమారపురం గ్రామం నుంచి కైకోలి సెంటర్ వరకు కిలోమీటర్ దూరం అండి. అది ఎంతో గుంటలమయంగా ఉన్నా కానీ ఈ రోజు వరకు కూడా పట్టించుకోని పరిస్థితి. అలాగే అదే కుమారపురం గ్రామం నుంచి గన్రేడు మీదుగా వెళ్ళే రోడ్డు కుమారపురం గ్రామస్తులకి మావిడాడు వెళ్ళాలంటే ప్రతిరోజు ఇదే మా రోడ్డు మార్గం. మరి ఎంతో గుంటలమయంగా ఉన్నా కానీ ఈ 2 కిలోమీటర్ల దూరం ఉంటుందండి ఇది. మరి దీన్ని ఇప్పుడు వరకు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన 5 సంవత్సరాల్లోని పట్టించుకోని పరిస్థితి. అలాగే మొన్న వచ్చినటువంటి తుఫానులో మరి ఎంతోమంది రైతులు నష్టపోవడం జరిగింది. మరి ఇప్పుడు వరకు కూడా అధికార పార్టీకి సంబంధించిన ఏ నాయకులు కూడా వచ్చి రైతుల్ని పలకరించలేని పరిస్థితి. అలాగే రైతులందరినీ ఆదుకుని వారికి తగిన పరిహారం ఇవ్వాలని కోరుకుంటున్నారండి. ఎవరి అంచనాలు ఎలా ఉన్నా ఇక్కడ మాత్రం ఈసారి మిక్స్డ్ పబ్లిక్ టాక్ వస్తుంది. ప్రజలందరూ అక్కడున్న టీడీపీ, వైసీపీ అభ్యర్థులపై కాస్తంత పాజిటివ్గానే ఉన్నట్టు కనిపిస్తోంది. ఇలాంటి సందర్భంలో ప్రజలంతా తమ వైపే ఉన్నారని ఆ నియోజకవర్గపు టీడీపీ ఇన్ఛార్జ్ రామకృష్ణారెడ్డి నలమిలి అంటున్నారు. చేతగాని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ సత్యనారాయణ. అదేవిధంగా ఇటీవల నియోజకవర్గంలో అన్ని రోడ్లు కూడా దారుణంగా దెబ్బతిన్నాయి. ఏ ఒక్క రోడ్డుకి కనీసం పునర్నిర్మాణం చేయడం మాట్లాడుచి కనీసం ప్యాచ్ వర్క్ కూడా చేయించలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో వాళ్ళ ఎమ్మెల్యే ఉన్నారు. ఇక్కడ ఎమ్మెల్యే భార్యకి దాచుకోవటం తప్పించి రెండో ఒక కార్యక్రమం లేదు. దోచుకోవడమే ప్రధాన ఏజెండాగా ఇవాళ దాదాపు 500 కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారు. ముఖ్యంగా ఇవాళ షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ 4 మండలాలకి 4 సామంతరాజులను పెట్టుకొని దండుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మరి అనపర్తి కొలంబస్ అని అంటారు ఇక్కడ ఎమ్మెల్యే గారు. ఎందుకంటే ఆయన అమెరికాకి దారి కనుక్కుంటే ఇవాళ ఈయన అవినీతికి కొత్త దారి కనుక్కున్నాడు. అదేంటంటే చందాలు వసూలు చేయడం. ఇక్కడ కూడా చందాలు వసూలు చేసి దాన్ని దుర్వినియోగం చేసిన దాఖలాలు ఉండవు. అటువంటిది ఈ నియోజకవర్గంలో ఆక్సిజన్ ప్లాంట్ పేరుతో చందాలు, కోవిడ్ వస్తే ముఖ్యమంత్రి గారి సహాయ నిధితో పేరుతో చందాలు, లేకపోతే ఇటీవల కాలంలో జాతీయ జెండాను కూడా అప్రతిష్ట పాలు చేసే కార్యక్రమం మొదలుపెట్టారు. జాతీయ జెండా పేరు చెప్పి 2 కోట్ల రూపాయలు చందాలు వసూలు చేసి తన బావమరిది కాలేజీలో జాతీయ జెండా పెట్టాలి. జాతీయ జెండా పెట్టడానికి ఆ కాలేజీ యాజమాన్యానికి డబ్బుంటే పెట్టుకోవాలి, దానికి చందాలు వసూలు చేయడం. సర్వేలు, రిపోర్ట్లు పక్కన పెట్టి అసలు ప్రజలేమనుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం. చాలా బాగలేదు. రాయల్ వల్ల రోడ్లు చూడలేదు. పెద్ద రోడ్లు అలా బాలభద్రపురం రాయవరం రోడ్లు వల్ల నాశనం. ఈ పెద్ద రోడ్లు కూడా పెద్ద బోతులు వెళ్ళిపోయింది. పెద్ద బోతులు ఆ బోతుల్లో వర్కులు రైతు రుణమాఫీ అన్నాడు. అక్కడ మీకు ఎవడా కట్టకండి, నేను వచ్చి కట్టేస్తాను అన్నాడు. అలాగే వాగ్దానాలు చాలా ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు. 3 సెంట్లు తలం అన్నాడు. 3 సెంట్లు తలం ఇచ్చింది లేదు, ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చింది లేదు, డోక్రా కొట్టింది లేదు, రైతులకి ఇప్పుడు సబ్సిడీ కొట్టింది లేదు. కొంతమందికే పట్టుకున్నాడు, అందరికీ పట్టలేదు. అంటే ఉన్న వార్త మాట్లాడతానండి, ఎవరన్నా అడుగుతూ ఉండ ఇవన్నీ ఇచ్చాడా లేదా అని. వీటి వల్ల నమ్మరు చంద్రబాబు నాయుడు గారిని. అంటే ఎన్ని నిజాలు చెప్పలేమంటారు. నిజంగా చెప్తూ నాకు ఎలా అమలు చేయొచ్చు చేయకపోతే నమ్మరు. మీరు డ్వాక్రాలో చాలా మంది ఇల్లు ఎవరైనా వచ్చారని దానిపోయి ఆ బుల్లి గారు కట్టవద్దన్నారు. కట్టవద్దన్నా కట్టం మానేస్తూ నా ఇల్లు ఎలా వేస్తారంటే అని పోయి ఆడవండి. ఆ టైప్ లో ఉంటుంది. అది నేను ఉన్న మాట అంటాను కానీ నేను మాట్లాడినాను. జరిగినప్పుడు అది చాలా 3 గ్యాస్ కలిపియా. భద్రాచలంలో భద్రాది రాముడు అంతటి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం
ఈ అనపర్తి నియోజకవర్గంలో మామిడాడలో ఉంది. మామిడాడ రామాలయానికి అనేక పుణ్య కార్యక్రమాలకి, పండగ పబ్బాలకి 2 తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తూ ఉంటారు. మరి అంతటి ప్రాముఖ్యత గలటువంటి ఆ ఆలయానికి వెళ్ళడానికైనా కానీ అక్కడ రహదారి పూర్తిగా గోతులమయం అవటం వల్ల, వర్షం వస్తే చెరువులా మారటం వల్ల మరి అనేక మంది భక్తులు ఆ ఆలయానికి రావడానికి చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అక్కడ నెలకొంది. ఇది వాటి పొలిటికల్ ఫోకస్. తిరిగి మళ్ళీ ఒక అసెంబ్లీ సెగ్మెంట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి హిట్ టీవీ.